వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 60 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. చెంచల్గూడ జైలు, రేస్ కోర్సులను తరలిస్తామన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోమగోపాల్, మైనారిటీ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి టీ సర్కార్ నిర్ణయాలేంటి? కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీ సంక్షేమం మీద సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు ఇవాళ ముఖ్యమంత్రి తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా పాత బస్తీలో ఉన్న చెంచల్గూడ జైలును, రేస్ కోర్సును అక్కడి నుంచి తరలించాలనేది ముఖ్యమైంది. ఆ ప్లేస్ లో మైనార్టీలకు విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూల్ అని ప్రారంభించాలని ప్రధానంగా ఇందులో నిర్ణయం తీసుకున్నారు. వీటిని నిర్మించేందుకు ఎక్కువ స్థలం కావాలి కాబట్టి ఇక్కడున్న ప్లేస్ అయితే అందుకు సరిపోతుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అలాగే మైనార్టీ సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం దానికి సంబంధించి ఒక కీలక ప్రకటన ముఖ్యమంత్రి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 60 మైనార్టీ గురుకుల పాఠశాలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అవసరమైన బోధనేతర సిబ్బందిని వెంటనే నియమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనారిటీ హ్యాకర్లు, వెండర్లకు ఆర్థిక సహాయం చేసేందుకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క మైనారిటీ గురుకుల పాఠశాలను స్టార్ట్ చేయాలి. వచ్చే ఏడాది మొదటి దశలో 60 స్కూళ్లను స్టార్ట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుకు అవసరమైన 2100 మంది సిబ్బందిని తక్షణం నియమించుకోవాలి. మొదటి సంవత్సరం అద్దె భవనాల్లో ఈ పాఠశాలను నడపాలి. రెండో ఏడాది సొంత భవనాలని సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వరప్రసాద్. సోమగోపాల్, చెంచల్గూడ జైలు అలానే రేస్ కోర్సుల తరలింపుకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్? అంటే రెసిడెన్షియల్ పాఠశాల కట్టడానికి సిటీలో ఎక్కువ స్థలం అవసరం ఉంది. అందుకోసం చెంచల్గూడ జైలు, రేస్ కోర్సును మరో చోటుకు తరలించి ఆ స్థలంలో మైనార్టీ పిల్లల రెసిడెన్షియల్ పాఠశాలల కోసం ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే గతంలో కూడా ఈ ప్రతిపాదన మీద చర్చ జరిగింది. కానీ ఇవాళ జరిగిన సమీక్షా సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. అంటే సిటీకి మధ్యలో ఈ రేస్ కోర్సు కానీ, చెంచల్గూడ కానీ ఉండడం మంచిది కాదు. ఇక్కడ నుంచి దూరంగా వాటిని మార్చడం మంచిదనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. సుదీర్ఘంగా అందరితో చర్చించిన తర్వాత, అధికారుల సలహాలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఈ ప్లేస్ లో మైనార్టీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే రెసిడెన్షియల్ స్కూల్ అని కట్టాలి. అందుకు ఈ స్థలం సరైనదని ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చారు. అలాగే రెసిడెన్షియల్ స్కూళ్లలో తెలుగుతో పాటు ఉర్దూను ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ కింద పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రసాద్. రైట్, థ్యాంక్ యూ సోమగోపాల్.